మాత్రే నమః. నేను మీ నాగేంద్ర శర్మ మాడుగుల. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి మహిమా స్థానం ఉన్నది. ఎందువల్ల అంటే ఈ భారతదేశాన్ని కర్మభూమి అని, ధర్మభూమి అని, వేదభూమి అని, అనేకులైనటువంటి సిద్ధులు, అనేకులైనటువంటి మహిమా ప్రాధాన్యమైన మహర్షులు తపోశక్తిని ధారపోసినటువంటి, తపము ఆచరించినటువంటి మహిమా భూమిగా దీన్ని చెప్తారు. మరి ఇట్లాంటి కర్మభూమి పైన దేవతలంతటి వారు కూడా ఈ మానవ శరీరాన్ని ధారణ చేసి ఇందులో ఉండేటువంటి ప్రత్యేకమైన రసాన్ని పొందాలి అనేటువంటి ఒక ప్రత్యేక ఆసక్తిని కనపరచినట్టుగా అనేకులైన అవతార పురుషులు, సాక్షాత్తుగా భగవంతుడే దిగి వచ్చినటువంటి అనేకమైన సన్నివేశాలు, అంశాలు మనం చూశాం పురాణాల్లో. మరి ఇట్లాంటి భూమిపైన మానవులమై జన్మించడం అనేటువంటిది మనకు ఎన్నో జన్మల యొక్క సుకృత పుణ్య ఫల విశేషం, ఆశీర్వచనం. మరి ఇట్లాంటి ఈ మానవ జన్మను ప్రతి వ్యక్తి కూడా చాలా అభ్యున్నతిగా, చాలా మహోన్నతిగా తీర్చిదిద్దుకునేదానికి ఆధారాలుగా మనకు అనేకములైనటువంటి మహామంత్రములు అనేటువంటివి అత్యంత రహస్యాలుగా, గోప్యాతి గోప్యాలుగా మనకు తెలియజేయబడి ఉన్నాయి. ఆ మహామంత్రాలు అనబడేటువంటివి ఏదో కొన్ని వర్గాలకు మాత్రమే, కొంతమందికి మాత్రమే ఇవి తెలుసుకోదగ్గవి, చేయదగ్గవి, తక్కిన వాళ్ళంతా కూడా చేయదగ్గవి కాదు అనేటువంటి అపోహలో చాలా మంది ఈ మంత్రాలకు చాలా వరకు దూరం అయిపోతున్నారు. ఈ అంశాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహామంత్రాలను సాధన చేసి తరించేదానికి, ఈ సాధన కారణం చేత, మంత్రోపాసన బలము కారణం చేత వారు ఏం కోరుకుంటే ఆ ఐశ్వర్యాలన్నీ కూడా చాలా సులభంగా పొందేదానికి మార్గాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ప్రతి వారు కూడా మంత్ర సాధకులు కావాలి అనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాలు అనబడేటువంటివి సాధన చేసినటువంటి వారై, చాలామంది అంటూ ఉంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఖచ్చితంగా రాలుతాయి. చింతకాయలను రాలించాల్సిన అవసరమే ఉన్నది. సాక్షాత్తుగా ఈ మంత్రానికి భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడూ వశవర్తి అయి ఉంటాడు, ఎప్పుడూ దాని వశమై ఉంటాడు. మరి అట్లాంటి మహామంత్రాలను మనం వదులుకున్నటువంటి వారమై వాటికి ఏదో మనం సంబంధం లేదు అనేటువంటి విధానంగా ఉండడం కంటే, మనమంతా కూడా ఈ మంత్రాలు చేయడం వల్ల, ఆ మంత్రాలు పారాయణ చేయడం వల్ల, మంత్రాలు మనన చేయడం వల్ల, ఆ మంత్రాలు జపించడం కారణం వల్ల మనము అనేకాలుగా పొందేటువంటి ఫలాలు, ప్రయోజనాలు చాలా చాలా గొప్పవిగా ఉంటాయి. దీంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. కాబట్టి ప్రతివారు కూడా మంత్ర సాధకులు కావాలి. మళ్ళీ భారతదేశాన్నంతటినీ కూడా మహామంత్ర సంపుటి సముదాయాలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి, ఒక దీక్షా పరత్వానికి తీసుకొని వెళ్ళగలిగేటువంటి సాధనా తత్పరులై ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి అంతరంగము, ప్రతి చోట కూడా ఈ మంత్ర ఫలము అనేటువంటిది ప్రకాశించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మహామంత్రాలలో ఉండేటువంటి సారాంశాలన్నింటినీ కూడా మీకు నేను ఈ మంత్ర ప్రధానమైనటువంటి అంశాలుగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒక్కొక్క మంత్రము కారణం చేత, ఆ మంత్రము అనుష్ఠానము లేదా జపము, మననము చేయడం కారణం చేత కొన్ని ప్రత్యేకమైన యోగాలు, ఫలాలు, ప్రయోజనాలు చాలా చాలా గొప్పవిగా ఉంటాయి. మామూలుగా మనకు వేదం అనేటువంటిది ఆదిగా, అనాదిగా ఉన్నటువంటిది. ఈ వేదాన్ని ప్రతివాడు కూడా చదవాలి, స్మరణ చేయాలి, అధ్యయన చేయాలి, చెప్పాలి అంటే అది అసాధ్య హేతువు. కాబట్టి ఆ వేదాన్ని అంత చేస్తే ఎంత ప్రయోజనాన్ని పొందగలుగుతామో ఈ చిన్నపాటి మహామంత్రాలను, అందుకే వీటిని బీజాక్షర మహామంత్రాలు అంటారు. అంతంత వేదమంత్రాలు చెప్పలేనటువంటి వాళ్లము చిన్నపాటి బీజాక్షర మంత్రాల కారణం చేత, వాటిని జపించడం కారణం చేత ఖచ్చితమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతాము అనేటువంటి విషయము పరిపూర్ణంగా మంత్రద్రష్టలైనటువంటి మహనీయులు, మహర్షులు మనకు తెలియజేసినటువంటి సిద్ధాంతీకరణమైనటువంటి అంశం. కాబట్టి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు, మనం కేవలం మంత్రశ్రోతలం అవుతున్నాం, మనం వింటూ ఉన్నాం. కానీ వాళ్ళు మంత్రాలు దర్శించారు. మనం కూడా అట్లాగా మహామంత్రాలను దర్శించగలిగేటువంటి స్థితికి ఎదగాలి అన్నటువంటి ఉద్దేశంగా ప్రతి వారికి కూడా ఓ చిన్న సందేహం ఉంటుంది.
అనేకులు ఈ సందేహాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిటి అని చెప్పనంటే, ఒక మహామంత్రం చెప్పాలి, స్మరణ చేయాలి, జపించాలి అంటే గురూపదేశం అనేటువంటిది అవసరమై ఉండాలి అని. కానీ ఆ గురూపదేశము అనేటువంటిది మా గురువుల గారి యొక్క అనుగ్రహం కారణం చేత, వారి యొక్క ఆదేశానుసారణం కారణం చేత ఆ మహామంత్రాలు మీకు నేను గురువై మీకు ఉపదేశం చేయడానికి సిద్ధమై ప్రతి మంత్రాన్ని కూడా ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క మంత్రాన్ని మీకు తెలియజేసి ఆ మంత్రం యొక్క ప్రయోజనం, ఆ మంత్రం చెప్పాల్సినటువంటి, అనుకోవాల్సినటువంటి, మననం చేయాల్సినటువంటి సాధన విషయాన్ని మీకు పరిపూర్ణంగా తెలియజేస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం సాగించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. అయితే ఇవాళ ప్రధానంగా మనం శివరాత్రికి దగ్గరవుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు చూడండి, అక్షరాభ్యాసం చేయించేటప్పుడు గణపతయే నమః అను ఇంకో మంత్రాన్నో వ్రాయించరు. అక్కడ ఓం నమ శివాయ సిద్ధం నమః అనేటువంటి ఒక మహామంత్రాన్ని వ్రాయిస్తారు. ఎందువల్ల ఇట్లాగా అని చెప్పనంటే, పరమేశ్వరుడు అనేటువంటి వాడే సర్వజ్ఞుడు. అంత మాత్రమే కాదు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతాల యందు ఉండేటువంటి సర్వ విద్యలకు కూడా ఆధారభూతుడైనటువంటి వాడెవడయ్యా అంటే పరమేశ్వరుడు. మరి అట్లాంటి పరమేశ్వర మహామంత్రంతో ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఒక్కొక్క మంత్రానికి ఋషి అనేటువంటిది, ఛందస్సు అనేటువంటివి, అంగన్యాస కరన్యాసాలు అనేటువంటివి చాలా విషయాలుగా ఒక నిబంధనలుగా ఉంటాయి. కానీ ఇవాళ మనం చెప్పుకునేటువంటి మహామంత్రానికి ఆ విషయాలన్నీ కూడా ఏమీ ఉండవు. కాబట్టి అట్లాంటి మహామంత్రాన్ని పరమేశ్వర ప్రీతిపాత్రంగా, ఆ పరమేశ్వర మంత్రంగా, మహామంత్రంగా ఇవాళ ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తున్నాను. ఈ మంత్రాన్ని మనన చేయటం అని చెప్పనంటే మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. మనం అటు ఇటుగా తిరుక్కుంటూ మనం ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉండవచ్చు. జపం చేయడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని వేసుకొని తదేకంగా అక్కడే కూర్చుని ఉన్నటువంటి వారమై మన మనస్సును లగ్నం చేసి ఒక జపమాలతోటి ఆ మంత్రాన్ని ఇంత సంఖ్య అని పెట్టుకొని ఆ మంత్రాన్ని చేయటం, లేదు పారాయణ చేయడం అంటే మనము ఎక్కడికి వెళుతూ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని తదేకంగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం. కాబట్టి ఈ లక్షణాలలో దేన్నైనా మనం పెట్టుకొని ఆ మంత్ర సాధన వల్ల ప్రయోజనాలు అప్రమేయంగా మనం పొందవచ్చుగాక. ఈ మహామంత్రం అనేటువంటిది అఖండమైనటువంటి జ్ఞానాన్ని, అఖండమైనటువంటి మేధస్సును ప్రసాదించేటువంటి మహామంత్రంగా, అట్లాగే పరమేశ్వరుడు అనేటువంటి వాడు విభూతిని పూసుకుని ఉన్నటువంటి మహానుభావుడు. విభూతి ఏమిటయ్యా అని చెప్పనంటే, విభూతిరైశ్వర్యం, విభూతి అనేటువంటిదే సకల ఐశ్వర్యాలకు ఆనవాలమైనటువంటిది. అందుకే కుబేరుడంతటి వాడు కాని, లక్ష్మీదేవి అంతటి అమ్మవారు కాని పరమేశ్వరుని ముందు రెండు చేతులు చాచి, మహానుభావ నాకు నీ నుంచి ఐశ్వర్యాలు కలిగేట్టుగా వరాన్ని అనుగ్రహించు అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా మోకరెల్లి కూర్చొని ఉండి పరమేశ్వరుడు వదులుతూ ఉన్నటువంటి విభూతి ప్రసాదాన్ని స్వీకరించి ఆ విభూతి కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాలు పొంది ఆ ఐశ్వర్యాలు ప్రపంచానికి అందించేటువంటి వారిలాగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి మనం ఇవాళ చెప్పుకోబోతూ ఉన్నటువంటి మంత్రం ఒక జ్ఞానం మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు, మేధస్సు మాత్రమే కాదు, ఆయుష్ మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, మనం ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి మహాకల్పతరు సమానమైనటువంటి మహామంత్రాన్ని ఇప్పుడు మీకు ఉపదేశం చేస్తున్నాను. శ్రద్ధాళువులై జాగ్రత్తగా ఈ మహామంత్రాన్ని ఉపదేశపూర్వకంగా స్వీకరించండి. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఇది మహామంత్రం. ఈ మహామంత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ స్మరణ చేస్తూ ఉంటారో వారికి ఇంతకు ముందుగా నేను చెప్పినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా సులభకారకాలు అవుతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, ఆశీర్వచనం వల్ల. మరి ఈ వీడియో క్లిప్పింగ్ అనేటువంటిది మీకు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయాలి. అట్లాగే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేసినట్టయితే నేను అందజేసేటువంటి ఈ మహామంత్రాలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతూ వాటిని ప్రయోజనాత్మకంగా పొందగలుగుతూ మీరు అనంతమైన సుఖాలు, ఆనందాలు, భోగాలు, ఐశ్వర్యాలు పొందుదురుగాక. శుభం భూయాత్.